ఇక్కడ మగ్గం వరకు నేర్పిస్తున్న వాళ్ళు ఉన్నారు. మేడంతో మాట్లాడించాం. మేడం, రెగ్యులర్గా ఎంతమంది వస్తున్నారమ్మా? ఇది ఎన్నో బ్యాచ్? ఇది థర్డ్ బ్యాచ్ అండి. రెగ్యులర్గా ఇప్పుడు 45-50 వరకు ఉన్నారు టోటల్ బ్యాచ్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ కలిసి. లాస్ట్ 2 బ్యాచెస్ కూడా మంచిగానే వాళ్ళు మంచిగానే నేర్చుకొని వాళ్ళది వాళ్ళు వర్క్ వేసుకొని ఎంతో హ్యాపీగా వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో ఉండి ఇప్పుడు వాళ్ళ వర్క్స్ వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ బ్లౌజులు వాళ్ళ పిల్లలవి, వాళ్ళ అక్క వాళ్ళవి అట్లా చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా నాకు కాల్ చేసి మళ్ళీ చెప్తున్నారు. ఫొటోస్ కూడా సెండ్ చేశారు. మేడం, ఈ వర్క్ చేసినాం, మాకు మంచిగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది అన్నట్లు. అంటే ఈ మన మగ్గం వర్క్ ద్వారా ఒక మహిళ ఎంతవరకు సంపాదించుకోగలుగుతారు ఇంటి దగ్గర ఈ పని చేసుకుంటారు? వాళ్ళు ఎంత సింపుల్ వర్క్ చేసినా వాళ్ళ ఇంట్లోనే, ఇప్పుడు బయటకు కొంతమంది వెళ్ళలేరు కదండి, ఇంట్లోనే ఉండి వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉన్న డైలీ 500 వరకు ఈజీగా ఎన్ని చేయొచ్చు. గౌరవ ఎమ్మెల్యే గారు ఇదంతా సొంత డబ్బులతో అవును సార్. దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగానే ఉంది కదా. వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యి, అంటే వాళ్ళు ఏమి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, స్టాండ్స్ కూడా ఇక్కడనే ఉంటాయి. జస్ట్ వాళ్ళు క్లాత్ మెటీరియల్ తీసుకొని ఇక్కడ వస్తారు. నేను ఎంత నేర్పించినా వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళ హార్డ్ వర్క్ చేయడం వల్లనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎమ్మెల్యే సార్కి అందరి తరపున ధన్యవాదాలు సార్. సార్ ఇట్లా ఫ్రీగా పెట్టడం వల్ల చాలామంది వస్తున్నారు. చాలా లాంగ్ నుంచి కూడా వాళ్ళు బస్ జర్నీ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుక్కొని వస్తున్నారు. ఆఫ్టర్ వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి ఈ శిక్షణను ఇంటి దగ్గర సద్వినియోగం చేసుకున్నప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు? అవును అవును. అంటే వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారా? మీతో షేర్ చేసుకుంటున్నారా అనుభవాలను? సార్, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఇప్పటికీ నాకు కాల్ చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. మేడం, మేము ఈ వర్క్ వేసుకున్నాం. రీసెంట్గా కూడా ఒక ఆమె, నేను వర్క్ వేసుకున్న బ్లౌజ్ నేను కుట్టుకొని వేసుకున్నా మేడం, నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని. అంటే వాళ్ళు డబ్బులు బయట పెట్టలేని స్థితిలో కూడా ఉంటారు కదా. ఇప్పుడు నార్మల్గా బయట వర్క్ వేయాలంటే సింపుల్ వర్క్ అయినా 1000 పైన ఉంటుంది. అలాంటిది వాళ్ళు 1000 సేవ్ చేసుకున్నట్లే కదా. ఇంకా అలా వాళ్ళు సొంతంగా వాళ్ళు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైతుంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున మగ్గం వర్కు మరియు కుట్లు, అల్లికలు, కంప్యూటరు, బ్యూటీషియన్ ఇలా స్వయం ఉపాధికి సంబంధించిన అనేక కోర్సులను అత్యంత నాణ్యవంతమైన శిక్షణతో ఇక్కడ ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేసి మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఇప్పటికి 4th బ్యాచ్ కొన్ని వందల మంది ఇక్కడ శిక్షణ పొంది వారు ఇళ్లలకు వెళ్ళిన తర్వాత, వారి గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఆయా రంగాలకు సంబంధించిన ఉపాధి అక్కడే వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు రెగ్యులర్గా మినిమం ఒక 500 నుంచి 1000 రూపాయల పైనే సంపాదిస్తున్నారని ఇక్కడ ఇన్స్ట్రక్టర్లు చెప్తున్నారు. మహిళలు స్వయం ఉపాధి స్వయంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఎంతో దృఢమైన లక్ష్యంతో ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎంతో డబ్బులు ఖర్చు చేస్తూ తన సొంత డబ్బులు, ఇది ఎక్కడ ప్రభుత్వం కాదు, ఏదైనా చారిటీ కాదు, ఎవరైనా సహకారం కాదు, కేవలం తన సొంత డబ్బులు మాత్రమే వారు ఖర్చు పెడుతూ ఈ కార్యక్రమాలను నిర్వహించడం పట్ల మహిళలు పెద్ద ఎత్తున వారి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సార్ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమని, ఎమ్మెల్యే సార్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని, తాము ఈ పని నేర్చుకొని ఇక్కడ పొందుతున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నామంటే అదంతా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారి కృషి వల్లనే అని వారు సంతోషంగా చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను సార్ మున్ముందు మరిన్ని తీసుకురావాలని, గతంలో పాలమూరు చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా తొలిసారిగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మాకంతా ఎంతో ఉపాధి కల్పించి మేమంతా హ్యాపీగా జీవించేలా చేసిన ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ అంటూ ఇక్కడ శిక్షణ పొందుతున్న మహిళలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు గతంలో కంటే భిన్నంగా పరిపాలన సాగిస్తున్నారు. గత పరిపాలనలో చోటు చేసుకున్న ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా కేవలం విద్య మరియు ఉపాధి, వైద్యం ఇలా ప్రధానమైన రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఈ రంగాలను పూర్తిగా అభివృద్ధి పరుస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మనం మహబూబ్నగర్లో మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నిరుద్యోగ మహిళలకు, స్వయం ఉపాధి కోరుకున్న మహిళలకు వాళ్ళందరికీ కూడా ఇక్కడ కుట్లు మరియు అల్లికలు మరియు కంప్యూటర్, బ్యూటిఫికేషన్ ఇలా అనేక కార్యక్రమాలతో మహబూబ్ నగర్ నవరత్నాల పేరిట ఇక 2 కార్యక్రమాలను వారు తీసుకొని పెద్ద ఎత్తున వీళ్ళకందరికీ ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో వెచ్చించి ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఎంతో లక్షల రూపాయలు వ్యయానికి వారు ఏమాత్రం తగ్గకుండా
తన జోబు నుంచి డబ్బులు ఖర్చు పెడుతూ ఈ నిరుద్యోగులైన మహిళామణులకు స్వయం ఉపాధి రంగాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కుట్లు నేర్చుకుంటున్న మహిళలు కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేం పేరమ్మా? కవిత సార్. అమ్మ, ఈ మహబూబ్ నగర్ ఫస్ట్లో ఈ కుట్లు అల్లికలు ఉంటున్నాయన్న విషయం మీకు ఎలా తెలిసింది? అంటే ఇంతకుముందు వేరే బ్యాచ్ వాళ్ళు వచ్చి మాకు చెప్పారు సార్, ఆ విధంగా మాకు తెలుసు సార్. మీరు ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? నేను ఒక 15 days అవుతుంది సార్ రాబట్టి. ఎలా ఉంది శిక్షణ? బాగుంది సార్. అంటే గతంలో పాలకుల కంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు స్వయంగా తాను జోబు నుంచి డబ్బులు ఖర్చు పెడుతూ మీకు అందరికి శిక్షణ ఇప్పిస్తున్నాడు, అది ఫ్రీగా. మీరు సొంతంగా మళ్ళీ ఉపాధి పనులు చేసుకునే విధంగా, మీరు స్వయం ఉపాధి చేసుకునే విధంగా చేస్తున్నారు. సార్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మళ్ళీ ఇలాంటి పరిపాలనే రావాలని అనుకుంటున్నాం సార్. అంటే అందరికీ ఇంత ఫ్రీగా నేర్పియడం అంటే ఇంతకుముందు ఎవరు చేయలేదు, ఇప్పుడు బెటర్గా ఉంది సార్. ఇక్కడ మరొక మహిళ ఈ కుట్లు నేర్చుకుంటారు. మీ పేరేం పేరమ్మా? శ్వేత. ఎక్కడమ్మా? మాది కోడూరు సార్. ఇక్కడ శిక్షణ ఉందని మీకు ఎట్లా తెలిసిందమ్మా? వేరే వాళ్ళు మీరు ఎన్ని రోజులు వస్తున్నారు? 1 month అవుతుంది. ఇప్పుడు ఈ కుట్లు నేర్చుకున్న తర్వాత మీరు బయటకు ఓన్గా పెట్టుకుంటారు మిషన్ ఇంటి దగ్గర పెట్టుకుంటాం. అంటే మీకు ఫ్రీగా ట్రైనింగ్ వచ్చినట్లే కదా? ఫ్రీగా ఇదే ట్రైనింగ్. బయట ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? 10,000 దగ్గర అవుతుంది. అలాంటిది మన ఎమ్మెల్యే గారు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి మీకు అందరికీ ఫ్రీగా కుట్లు అల్లికలు ఇవన్నీ మిషన్ నేర్పిస్తున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? గర్వంగా ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పాలనుకున్నారు? కృతజ్ఞత. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడమ్మా? వెల్కిచర్ల సార్. అంటే గతానికంటే భిన్నంగా మహబూబ్ నగర్లో కేవలం మహిళలకు స్వయం ఉపాధి పథకాలు తీసుకొచ్చారు సారు. ఈ విధంగా మీకు కుట్లు అల్లికలు శిక్షణ ఇస్తున్నాడు. దీన్ని ఎట్లా మీరు ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. బయట ఇవే వర్క్స్ నేర్చుకోవాలంటే చాలా అమౌంట్తో కూడుకున్నది ఇది, కాబట్టి మాకైతే చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాం మేమైతే. అంటే అంటే ఇంత సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలను చేసే ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు గతంలో ఎప్పుడైనా చూసిందా? ఇప్పటివరకు చూసలేం సార్. ఇప్పుడైతే బెటర్ ఉంది అని అనుకుంటున్నాం మేము. సార్ ఖర్చు పెడుతున్నాడు సొంతంగా. అవును. దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాం. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నిస్తాం. అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు స్వాతి. ఎన్ని రోజులు నేర్చుకుంటున్నారు? 15 days అవుతుంది నేను రావట్టి. నాకు బాగుంది మేడం, మంచిగా చెప్తుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, మంచిగా చెప్తున్నారు. దీని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు శిక్షణ పూర్తయిన తర్వాత? నేను వేరే సపరేట్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఇదే శిక్షణ మీరు బయట తీసుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? 10,000 to 12,000 అవుతుంది పక్క. అలాంటి శిక్షణ ఫ్రీగా ఇప్పిస్తున్నారు. అవును. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. సార్కి కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాం మేము. గతంలో మరణాలు ఇటువంటి ఉన్నాయా? లేకుండే ఫస్ట్ టైం. అవును. మీరమ్మ, మీ పేరు? సౌమ్య అండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లనే ఇంకా చాలా పథకాలు, అదే ఇట్లాంటి కోర్సెస్, స్కీమ్స్ రావాలని కోరుకుంటున్నాను ఆడవాళ్ళకి. ఇంకా ఆడవాళ్ళు సొంతంగా ఏదైనా చేయాలనుకున్నా ముందుకు ఇట్లాంటి స్కీమ్స్ తెప్పిస్తే మంచిగా చేసుకుంటారు, సొంతంగా బిజినెస్ చేసుకుంటారు. ఇది ఇక్కడ మహిళల వారి యొక్క మనోభావాలు. ఇక్కడ ఇన్స్ట్రక్టర్ మేడం ఉన్నారు. మేడం, మనకు రెగ్యులర్గా ఎంతమంది శిక్షణ పొందుతున్నారు మేడం? ఇప్పటి వరకు 4 batches, ఇది 4th batch అండి. ఫస్ట్ బ్యాచ్లో 80 members తీసుకుంటాం, అంటే ప్రతి బ్యాచ్కి 80 members తీసుకుంటాం. ఇప్పటి వరకు ఒక 350 members వరకు, అంటే ఈ కోర్స్కి సంబంధించి 350 members వరకు ట్రైన్ అయింది వెళ్ళారు సార్. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు తర్వాత మీరు అంటే వాళ్ళకి ఏ విధంగా స్వయంగా పెట్టుకోవడానికి మీరు ఏమైనా అవకాశం ఇస్తున్నారా? అక్కడ వెళ్ళి ఏమైనా సలహాలు? అంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ సెట్విన్ వాళ్ళు ఇది 3 months ఏదైతే కోర్స్ ఉంటుందో దాని తర్వాత సెట్విన్ వచ్చి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు లోన్స్ అట్లా ట్రై చేసి సొంత యూనిట్ పెట్టుకోవడానికి లోన్స్ అది కూడా సార్ ఇప్పిస్తున్నారు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి. అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి యూనిట్ పెట్టుకోవడానికి, అంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా అమౌంట్ ఉండదు, దాంతో అంటే అది బ్యాంక్ వాళ్ళతో వెళ్ళి లోన్స్ తీసుకొని వాళ్ళు యూనిట్ పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం మీరు? అంటే గతానికంటే భిన్నంగా మహబూబ్నగర్లో జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మహిళలందరూ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయకుండా
వాళ్ళ ఎడ్యుకేషన్ సగంలో ఆపేసి ఏం బిజినెస్ అట్లాంటిది చేయలేక వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా వాళ్ళ దగ్గర అమౌంట్ లేక అక్కడనే ఆగిపోతున్నారు. సో వాళ్ళందరికీ ఇది చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే ఇట్లా నేర్చుకొని వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ద్వారా లోన్స్ వచ్చి వాళ్ళ ఓన్గా బిజినెస్ లేదన్నా ఇంట్లోనే ఉండి కూడా అంటే చుట్టుపక్కల వాళ్ళకి కుట్టైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ సొంత ఖర్చులు కూడా వాళ్ళు సొంత ఖర్చులు వాళ్ళు సంపాదించుకునేలాగా ఇక్కడ ట్రైన్ అయ్యి వెళ్తున్నారు సార్. దీనికి సార్కి చాలా థ్యాంక్ యూ.